అప్పట్లో ఈ హగ్గీస్ డైపర్స్ కూడా ఉండేవి కావు కదా, ఏం కూడా పనికి రావు కదా. ఏం చేసింది, దారం తీసుకొని టాయిలెట్ రాకుండా దారం కట్టేస్తుంది రా ఆడ, దానికి దారం కట్టేస్తుంది. కట్టేసి ఏం చేసిన మొత్తం ఆమె షిట్ ఉంటది కదా, పూసుకోండి మొత్తం. నేను కార్డులు ఏముంటది తెలుసా రాసి, వెల్కమ్ టు ద 8th క్లబ్ అని రాసి పెట్టి వదిలేస్తారంట. సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మేము ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాం. ఈ వీడియో నార్మల్ వీడియోస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మేము వర్చువల్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినాం. ఈ అన్ని పాడ్కాస్ట్ లా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ పాడ్కాస్ట్ కాదు, ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ లో మేము కొన్ని రియల్ స్టోరీస్, ఇంకా మా లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ఇంకా ఎక్కువ అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. సో సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్. బాయ్స్, ఇవాళ మనం కొన్ని రియల్ స్టోరీస్ డిస్కస్ చేయబోతున్నాం. అంటే కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ చెప్తాను నేను, ఈ మధ్య కాలంలో నాకు తెలిసినాయి. అంటే ఇప్పుడు నువ్వు ఓన్లీ నువ్వు విన్నయ్య మాత్రం ఎవరో చెప్పింది వినయ్ చెప్తున్నావా? అంటే అది రియలా లేకపోతే అది రియలా కాదా అని తెలుసుకున్నావా? అంటే రీసెర్చ్ చేసినావా? లేదు, రియల్, అవి రియల్ ఇన్సిడెంట్సే. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ది. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండా? లేదు, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ది. అచ్చా. సో ఏంటండి, అయితే కట్ చేస్తే బెంగళూరు, మన బెంగళూరు మనదే. లవ్ స్టోరీయా? జోనర్ ఏంది? జానర్ నీకు తెలిసిపోతుంది. అయితే ఏమైందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ రా, సో ఇట్లా బెంగళూరు ఉంటుంది. ఇక ఏమైందంటే, ఈ మధ్యన ఇట్లా టిండర్ అవి వాడడం స్టార్ట్ చేసినాక ఏమైంది, ర్యాండమ్ గా ఇక తగులుతారు కదా టిండర్ లా, దాంట్లో ఇంట్లో ఒకటి తగిలిండు. అయితే నాకు ఏమైంది, ఒక 1 week 2 weeks తర్వాత ఇట్లా చాటింగ్ నడుస్తూనే ఉంటది కదా, చాటింగ్ లో అట్లా క్లోజ్ అయిపోయారు. మన క్లోజ్ అయిపోయినాక ఏమైంది, సరే ఫ్లాట్ లెక్కనా అంత కాదు కానీ 1 week 2 weeks లా ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అయిపోయినాక ఏమైంది, సరే భయ్ ఒకరోజు కలుద్దామని డిసైడ్ అయిపోయారు. అంటే ఇట్లా ఒక పబ్ దగ్గర కలుద్దాము అది ఇది అని ఫిక్స్ చేసుకోరు. అంటే వెన్యూ ఫిక్స్ చేసుకోరు, ప్లాన్ చేసుకోరు ఇద్దరు కలవడానికి. సో ఏమైంది, అయితే గర్ల్ వచ్చింది, అంటే ఆ డే వచ్చేసింది. అయితే గర్ల్ వచ్చేసింది, పబ్కి వచ్చేసింది. ఆమె వాని కోసం వెయిట్ చేస్తుంది, ఆ టిండర్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంది. పూర్వంలో పబ్ కాదు, పబ్ పేరు తెలియదు నాకు. డైనరా? వైట్ ఫీల్డ్ తిరుగుతుంది మళ్ళీ మీరు. వైట్ ఫీల్డ్ కాదు, చెప్పేది మీరు చెప్పు. అయితే పబ్ కాడ ఆమె వెయిట్ చేస్తుంది టిండర్ ఫ్రెండ్ కోసం. అమ్మాయి వెయిట్ చేస్తుంది అబ్బాయి కోసం. ఎస్, అమ్మాయి అబ్బాయి కోసం పబ్ దగ్గర వెయిట్ చేస్తుంది. బ్లాక్ డ్రెస్ వేసుకుందా? చెప్పే ఉత్సాహం వినండి, స్టోరీ వినండి. చెప్పు. అయితే ఆమె వెయిట్ చేస్తుంది, అమ్మాయి వెయిట్ చేస్తుంది. సో వానికి చాలా మెసేజెస్ చేస్తుంది. ఒక 1/2 hour అయింది, వాడు వస్తలేడు. సో మెసేజ్ చేస్తుంది, వాడు వస్తున్నా అంటున్నాను, వస్తలేడు. సడన్ గా 1 hour అయిపోయింది, వాడు ఇంకా రాలేడు. సో అమ్మాయి పబ్ లోకి వెళ్ళిపోయింది. ఎవడు రాడు కచరగాడు, అడ్రస్ పెట్టు, కింద పబ్ అడ్రస్ పెట్టు, మేము పోతాం. అయితే వినండిరా, చదువుకోండిరా. వానికి ఏదో ఎమర్జెన్సీ, వానికి క్యాన్సిల్ అయిపోయింది ప్లాన్ క్యాన్సిల్ కాగానే ఆమెకు మెసేజ్ చేసిండు. ఇక ఏదో అయి ఉండొచ్చు, నాకు తెలిసి లూజ్ మోషన్స్. సో వాడు రాలేడు. ఇక తను లోపలికి వెళ్ళి ఇట్లా నార్మల్ ఇట్లా జ్యూస్ తాగుతుంటే సడన్ గా ఇంకో ఫ్రెండ్ కలిసిండు. ఇంకో ఫ్రెండ్ అంటే ముందే ఫ్రెండ్ అక్కడ పరిచయం అయ్యిందా? నో ముందే ఫ్రెండ్ అక్కడ కలిసిండు, ర్యాండమ్ గా కలిసిండు. ఏమైంది అది అని అడిగితే ఇట్లా అయింది, ఇట్లా రాలేదని చెప్తే సరే వీడి కంపెనీ ఇచ్చి, మన దరిద్రం అది అట్లనే ఉంటది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. అదే కదా, లేదండి నేను మారిపోయానండి. మనైతే పబ్లా కలిసిరు, డాన్స్ చేసిరు, ఫుడ్ తిన్నారు, చిల్ అయ్యారు, బయటకు వచ్చి
బయటికి వచ్చి ఇట్లా వాక్ చేసుకుంటా మాట్లాడుకుంటా అమ్మాయి రూమ్ వచ్చేసింది, పీజీఆర్ రూమ్ వచ్చింది. ఎంటీ రోడ్సా? ఎంటీ రోడ్స్ ఆర్ ఐ డోంట్ నో దట్, అంతా షాప్ తెలియదు. అంటే బెంగళూరులో అంటే ట్రాఫిక్ ఉంటది, కాకపోతే నైట్ టైం కాబట్టి ఎంటీ రోడ్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంటీ రోడ్స్ మన కన్వీనియన్స్ కోసం ఎంటీ రోడ్స్, చిల్ వెదర్, బ్యూటిఫుల్ మూమెంట్ నడుస్తున్నాడు. అలా వాక్ చేసుకుంటా చెప్పండి. ఆకాశంలో చుక్కలు ఉన్నాయా అని అడుగుతున్నా. స్టార్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మంచి బ్యూటిఫుల్ వెదర్, బ్యూటిఫుల్ మూమెంట్. మొత్తం దూరంగా నక్క అని వచ్చింది, అదే సింగర్. అవి రీసౌండ్ వస్తుంది, మణికాంత్ ఆఫ్ చేసుకో. ఆ సౌండ్ కి భయపడి అమ్మాయి అబ్బాయిని గట్టిగా అత్తుకుందా? అంతా కాదు, చూడండి పటాకీలు. అరే మనం యానిమ్ కాదురా, యానిమ్ కాదు, మనకు నచ్చినాయి దానికి. సో అలా వాక్ చేసుకుంటే తన పీజీ వరకు వచ్చేసారు. అయితే దగ్గరనేనా? కొంచెం దగ్గరనే ఉండొచ్చు. సో అట్లా తాగింది దిగే వరకు నడిచిరు అనుకో. ఎందుకు రా బండి లేదా, కార్ లేదా? బండి లేదు, కార్ లేదు, అయినా పిల్లవాడు అంటే గ్రేట్ రాడు. రూపాయ అమలానగర్లో కూడా సికింద్రాబాద్ వచ్చాను అనుకో, మొత్తం గలీజ్ మాటలు వస్తాయి మాట ఇష్టం. చెప్పేది అయితే ఏమైంది, ఇక ఫార్మల్ గా ఇన్వైట్ చేస్తారు కదా, వస్తావా ఈ నైట్ ఏం పోతావు అని అమ్మాయి అబ్బాయిని ఇన్వైట్ చేస్తుంది అనమాట. గర్ల్స్ హాస్టల్ లోపలికా? ఇట్స్ నాట్ హాస్టల్ బ్రో, ఇట్స్ ఐదర్ కోలీం ఉంటది కదా బై. అంటే కోలీం అన్నప్పుడు కూడా తన సపరేట్ పీజీ రా బై, స్టాన్జా లెక్క తన సపరేట్ పీజీ, తన రూమ్ రా బై. ఆమె ఇన్వైట్ చేసింది ఫార్మల్ గా, వస్తావా ఇంత నైట్ ఏం ట్రావెల్ చేస్తావు అంటే, వాడు కూడా సరే అని పోయిండు. పెద్ద ప్లానింగ్. అయితే వచ్చి ఇక కొంతసేపు ఇట్లా చిట్ చాట్ తీసుకురు రూమ్ లో మంచిగా. అయితే ఇక తను బెడ్ మీద వండుకుంది, వీడు కింద వండుకుంది. వాడు ఏమైందేమో, వాడు మెల్ల చేసిండు ఆమె మీద. ఎట్లా అంటే మెల్ల చేసిండు, కింద వండుకుంది కదా, వాడు మెల్ల చేసి పిలిచిండు. అని ఏంది అని అడుగుతుంది కదా నార్మల్ గా, ఏంది అంటే నీకు సంథింగ్ అన్నాడు. అది అంటే సరే ఏం కావాలి అని అడిగితే వాటర్ అనుకుంటా, అది కూడా పాయింట్. ఎందుకంటే రోషన్ గారు కరెక్ట్ పాయింట్, మనకి ఆకలి అవుతుంది. యాక్చువల్లీ ఆకలి అవుతుంటే దానికి డైరెక్ట్ అడగచ్చుగా చేసాడు. పడుకుంది కాదు, పడుకోని లేకపోకుండా మూతి ఇట్లా పోయి నాకు అన్నం కావాలి అంటే ఇంకొకటి రాలు, కామన్ సెన్స్ వాడి. సో పిలిచినాక ఏమైంది, ఇక తను ఏం కావాలంటే ఐ నీడ్ సంథింగ్ టు ఈట్, మస్తు ఆకలి అవుతుంది నాకు, జల్దీ లే అని లేపిండంట. లేపి ఇట్లా ఆగమాగం చేసిండంట, నాకు ఆకలి అవుతుంది, అది నాకు ఏమైనా కావాలి అని కిచెన్ లోకి తీసుకొని పోయిండంట. ఐ నీడ్ సమ్ బ్రెడ్, ఐమ్ హంగ్రీ. ఉంటాడు వాడు, స్విగ్గీ జొమాటోలు జెప్టోలు ఆర్డర్ చేసుకోవచ్చు కదరా. తిన్నాడు మళ్ళా నాలంటాడు, 8 గంటలకు తిని మళ్ళీ 12 గంటలకు తింటాడు, నాలంటాడు అనుకుంటా. అని అయితే వానికి ఆకలి అయ్యి ఒకటే తింటుండు, అంటే అడుగుతుండ అది సంథింగ్ టు ఈట్ అది అని. ఇక కిచెన్ లోకి తీసుకోండి, ఆమె అంటేనే ఉంది కిచెన్ లో ఏం లేవు, ఏం తింటావు అది ఇది అంటే, తీసుకోండి కిచెన్ లో. అయితే మెల్లగా కిచెన్ డోర్ బయటకి తీసుకుపోయిండాడు, డోర్ బయటకి తీసుకుపోయి కిచెన్ డోర్ పెట్టేసిండు, అంటే బాల్కనీ టైప్ ఉంటది కదా. చెప్పు చెప్పు నెక్స్ట్ ఏమే చెప్పు. ఇది మన రూమ్ బాల్కనీ కాదుగా? మన రూమ్ బాల్కనీ కాదు, మన వేరే ఉంటది కానీ. అయితే ఏమైందంటే ఇక సడన్ గా పోలీస్ కి డైల్ చేసిండు, పోలీస్ కి డైల్ చేసిండు. ఎందుకంటే ఆమె రూమ్ లా కింద మంచం కింద ఒకడు ఉన్నాడు, కింద ఒకడు కూడా ఉన్నాడు. వాడు ఇటు నిద్రలో చూసి ఆమె లేపి వానికి డౌట్ రావద్దని
లవ్ స్టోరీ అనుకున్నా బ్రో, మధ్యలో ఇది ఎందుకు వచ్చి థ్రిల్లర్? అదిదా twist. అదేరా అదిదా twist రా. అరే, అదిదా twist. చూడండి అదిదా twist. చెప్పు అయితే ఏమైంది, వాడు సడన్ గా ఇట్లా చూస్తుంటే వాడు ఇట్లా కనిపించినట్ట సడన్ గా ఒకడు. అయితే వాడు ఏం చేసిండు, ఇక డౌట్ రావద్దని వెళ్ళమని ఆకలి అవుతుందని తీసుకెళ్లి కిచెన్ లకి డోర్ లాక్ చేసేసిండు బయట, అంటే కిచెన్ బాల్కనీ కదా. అయితే మెల్లగా పోలీస్ కి కాల్ చేసి రమ్మని చెప్పిండంట. సో ఇక పోలీస్ వచ్చారు, ముందే గొల్లం పెట్టేసినాడు. అందుకని నాకు తెలిసి ఎప్పుడు వాడు చూసే ఉంటాడు అని డౌట్ వచ్చి ఉంటది. అయితే చూసి ఇట్లా వాళ్ళు పోలీస్ వస్తారు కదా, ఎంక్వైరీ చేస్తే ఆడు ఇట్లా బాగా స్టాకర్ అంటాడు, మొత్తం అమ్మాయిలకి ఇట్లానే చేస్తుండే అంట, అంటే ఇట్లా డేంజర్ గాడు అంటాడు మొత్తం. అది తెలిసింది, ఆయన అరెస్ట్ చేసిరు. ఇక అది ఓపెన్ హాస్టల్ ఏమో రా, నాకు అదే డౌట్ వచ్చింది. ఓపెన్ రూమ్ అనుకుంటది యాక్చువల్, ఆమె రూమ్ అనుకుంటా. ఆమె ఇట్లా ఎప్పుడైనా బాల్కనీ పోతే మనం ఇక అంతే కదా, డోర్ ఓపెన్ పెట్టి వదిలేస్తాం కదా. నేనేమనుకున్నా తెలుసా, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నా. అప్పుడు పప్పుకి రాలే కదా, ఆడొచ్చి మంచం కింద దూరిండేమో అనుకున్నా. నేను అదే అనుకున్నా అప్పుడు, కానీ అది కాదు, ఇట్లా డేంజర్ గా అది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఇట్లాంటి వాళ్ళు ఎందుకు సెకండ్ కి ఇట్లా ఒక సెకండ్ కి స్టోరీ మొత్తం తిరిగేసింది ఇట్లా మైండ్ తిరగపోయింది నాకు కూడా. ఇప్పుడు ఈ ముగ్గురులా మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవడు? అమ్మాయి. అయితే నలుగురులా, సారీ. ఆ అమ్మాయి రూమ్ లో నా ఫ్రెండ్ ఎందుకు అవుతాడు రా నువ్వు కూడా? ఉంటారు సృజన్ అంటూ ఉంటారు. సృజన్ బెడ్ కిందనే ఉన్నాడు ఇప్పుడు. అది చెప్పేదిరా, నాకు మరీ మండతేదో అంట గానీ నాకంత ఓపిక లేదమ్మా. ఒక అమ్మాయి ఎక్కలు తిరిగేది అంత ఓపిక లేదు అంతే. సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ప్రణీత్ ఇప్పుడు ఆ పోలీస్ కి కాల్ చేసిండు కదా, వన్ ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేస్తుండేరా? ఫస్ట్ పాయింట్, అట్లా పబ్బుకు పోయినప్పుడు ఒక్కరు కూడా నాకు దొరకరు. మాకంత అదృష్టం. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బ్రో. సో సరే దొరికిరు ఎట్లనో రూమ్ లో కూడా హైపోథెటికల్లీ నువ్వు ఆ ప్లేస్ లో ఉంటే. అరే ఏం మాట్లాడుతున్నావురా? అది అడిగేది ఏంది, నువ్వు అడిగేది ఏంటంటే మంచం కింద వీడే ఉంటాడు నాకు తెలిసి. చీకట్లో ఇదో ఇప్పుడు ఆయన కనిపిస్తలేడు, అట్లనే కనిపించకుండా ఉంటాడు అప్పుడు కూడా. నేనేం చేస్తా అట్లాంటి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మాయిని కూడా లేపా, అక్క మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తా. బయటకు పోతాను, నేను బయటకి మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తా. ఫోన్ చేసి తర్వాత వచ్చి అమ్మాయిని లేపి బయటకు తీసుకెళ్ళి బయట అదే బాల్కనీ సంథింగ్ ఏదో పాసిబిలిటీ, లేకపోతే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అదే అపార్ట్మెంట్ లో పీజీలో, వాళ్ళని లేపితే ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళని లేపి తర్వాత పట్టుకొని పోలీసులకు ఫోన్ చేస్తాను. అంత టైంలో ఉండాలి కదా, ఆడేమని చేస్తే నేను మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అదంతా చేసి వెళ్ళిపోతా. అరే ఇప్పుడు వీడు అంత టైంలో వాడు లేడారా? వాడేంది చూసాగానే ఏం చేసినాడు, ఆకలి అవుతుందని చెప్పి కిచెన్ లోకి తీసుకెళ్ళి డైరెక్ట్ పోలీస్ కి కాల్ చేసినాడు. నువ్వు వాళ్ళ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తా అని మళ్ళా. అవును రా, చేస్తా అని చెప్పిన. నేను బయటికి పోయి మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తా, ఫస్ట్ చెప్తా మొత్తం బయటికి పోయి ఇది కదా అని చెప్పి. తాగి అనుకుంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా తాగబోతారు గారు. జోక్స్ అపార్ట్, అక్షయ్ నువ్వేం చేస్తుండేరా? నేను ఆ టైంలో చూస్తే నిద్రలే, నేనైతే చూడను. సో గైస్, అంటే ఆకాశ్ అంటే ఏం లేదు, ఇది సెన్సిటివ్ మ్యాటర్. దీని సపరేట్ పాడ్కాస్ట్, దీని సపరేట్ కంటెంట్ ఉంటది. మావాడు నిద్రలు ఎందుకు లేవడం మేము చెప్తాం తర్వాత మెల్లమెల్లగా. సో మనం విపిన్ అడుగుదాం. విపిన్ ఏం చేస్తాం? నాకు ఈ స్టోరీలో ఇంకొక డీటెయిల్ కావాలి. ఓకే, ఇప్పుడు వాడిని చూడంగానే వాడు ఎట్లున్నాడు? మంచి కింద వాడు సైకో అని తెలిసిందంట పోలీస్ ఎంక్వైరీ తర్వాత.
ఎంక్వైరీ తర్వాత తెలిసింది కదా వాని చూడగానే ఫస్ట్ నవ్వుతా నువ్వు వీడు ఏం చేస్తున్నారా ఎవరు వీడు అని అడుగుతాను. అంతే అరే అంతేగాని ఇట్లా స్ట్రైక్ కాదు కదా వీడు ఎవడో పెద్ద psycho killer. అరే ఇక సైకో వాళ్ళు ఎట్లుంటారా ఇట్లా దాచుకొని వీడు పోగానే ఆమె మనం చేద్దామని ఇంటెన్షన్ ఉండేనేమో మనకి. అదే మనమే లేపి కొట్టొచ్చు కదా నార్మల్. నువ్వు జడ్జి చేయలేవు కదరా. నువ్వు ఫైట్ చేస్తావు అంతే కదా అంత అదే ఆన్సర్ కదా నీకు. అంటే ఫస్ట్ అడుగుతా ఎవడరా అడుగు అని. ఒకవేళ అంత టైం ఇవ్వకుండా ఫైట్ కి వచ్చేస్తే ఫైట్ ఇక. నేనైతే ఫస్ట్ ఆమెను అడుగుతా కింద ఓడని. నువ్వు నిద్రకి లేవురా నాయన నేను అడిగినా నేను అరే ఒకవేళ లేస్తారా కాదు ఆమె లేచి చెప్తుంది. నీ పక్కన అన్నయ్య నీ పక్కన నేను ఒక సంవత్సరం పనుకున్నా నాకు తెలుసు అంటే పనుకున్నా అంటే ఇదేదో అది మాట్లాడుతున్నారా నరాలు కట్టయిపోతున్నాయి. అరే మేము రూమ్మేట్స్ రా బాబు బెంగళూరులో మేము రూమ్మేట్స్ ఉండే నాకు తెలుసు వాడు అనుకుంటే పొద్దున్న ఇవ్వడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసా ఈడే ఆ రూమ్ కి కొత్త కాబట్టి తెలియదు ఆడు ఎవడో రూమ్మేటో ఎవడో నేను కూడా అదే అనుకున్నా. ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంత కరెక్ట్ ఎట్లా గెస్ చేసి దొంగ అనుకోవచ్చు కదా. బ్రో కమాన్ బ్రో మంచం కింద దాచుకున్న ఎవడో ర్యాండమ్ పర్సన్ మన ముగ్గురం కనబడవచ్చు. ఇప్పుడు సరే ఒక నిమిషం రా. రూమ్మేట్స్ ఉంటారు కదా రూమ్ లో రూమ్మేట్స్ ఉంటారు కదా. సరే కరెక్ట్ ఇప్పుడు మంచం కింద ఒకటి దొరికిండు వాడు ఆమె ఏమో చేద్దామని వచ్చిండు కానీ అట్లాంటి టైంలో మనమే క్వశ్చన్ చేసి కొట్టొచ్చు కదా మరి పోలీసులకు ఫోన్ చేసి అంత ఎందుకు. వాడు స్ట్రాంగ్ బాడీ కాదేమో మైండ్ మా దగ్గర వెపన్స్ ఉన్నాయేమో ఎవరికి తెలుసు. అంటే తెలిసి నార్మల్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర నైఫ్ బ్లేడ్ ఉంటాయి కదా. ఎందుకంటే వానికి డేంజర్ అమ్మాయికి కూడా డేంజరే కదా ఏమైనా. కానీ వాడి చేసింది అయితే కరెక్టే కానీ షార్ప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చేసింది వాడు చాలా షార్ప్ బాబు. వాడు షార్ప్ ఉన్న పలంగా వాడికి స్పాంటేనిటీలా మనకు రాదు అసలు ఆ టెన్షన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలరా ఏం చేయాలరా. అదే ఇప్పుడు అరే ఒక డౌట్ రా అదే సేమ్ పాత డౌటే. ఇప్పుడు ఆ మనిషి కింద ఉన్నాడు కదా వీడు పడుకుంటాడు కదా వీడు పడుకోగానే వీడు మనం చూసినప్పుడు ఆటోమేటిక్ ఆ పర్సన్ కూడా వీడు చూసుంటాడు కదా. వాడు అటు తిరిగి ఉండేమో వాడు చూసుంటే ఎట్లయినా ఇదే అవుతుండే కదా. వాడు చూడలేడు వాడు ఫైట్ అవుతుండే కదా ఎట్లయినా. లైట్ ఆఫ్ ఉంది లైట్ ఆఫ్ ఉందా అరే మరి అంత డీప్ గా అడగం కదరా ఇన్సిడెంట్ రియల్ ఇన్సిడెంట్ అంట. మేబీ సినిమాలో చూపించినట్టు దొంగ వచ్చి దొంగతనం చేద్దాం అనుకుంటే అదే టైంలో వీళ్ళు వచ్చారేమో పోయి మంచం కింద దూరిండేమో. అదే తర్వాత సైకో అని తెలిసింది కదా ఎంక్వైరీలో తెలిసింది అని నార్మల్. అంటే అంటే ఇట్లా వాడు ఏందంటే ఇట్లా ఈమెను చాలా రోజుల నుంచి గమనించి ఆమె ఇట్లా లేని టైం చూసి ఇట్లా చేసిండని నాకేం అర్థమైంది తెలుసా. నార్మల్ గా సైకో వాడు మొత్తం బ్రో చెప్పొద్దా బ్రో. ఈజ్ ఆర్ మెంబర్ హి హాస్ ఎవ్రీ రైట్ టు టాక్ ఇన్ అవర్ పాడ్‌కాస్ట్ మాట్లాడరా. సో నార్మల్ గా ఆ సైకో వాడు ఏంది మొత్తం ప్లాన్ చేసుకొని ఆమె బయటకు వస్తే ఒంటరిగా ఉంటది అనుకొని వాడు వచ్చిండు. తీరా చూస్తే వీడు దొరికింది కాబట్టి అది పాయింట్. కందిల్లా అదృష్టం చూసినావా ఎవడో వస్తాడు అనుకున్నాం వాడు రాలేదు వీడు వచ్చిండు. వీడి లైఫ్ లోకి వచ్చి వీడు ఆమె తీసుకొచ్చి కాదు ఎవడో వస్తాడు అనుకుంటే ఇదంతా పెద్ద స్క్రిప్ట్ లానే ఉంది యాక్చువల్లీ. ఆ టిండర్ రోడ్ రాకపోవడం మంచిదే కదా ఎందుకంటే వాళ్ళు కలిసి ఎవరు పాఠశాల వెళ్ళిపోతుండే ఇంకొక ఆమెనే పోతుండే చాలా రిస్క్. ఆల్రెడీ ఉన్నాడు అంటే ఇదంతా సాయిగడ్ రాసిన స్క్రిప్ట్ అంటూ అంటే స్క్రిప్ట్ కాదా ఆయన మా ఫ్రెండ్ చెప్పిండే మీకు చెప్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ కామెంట్ సెక్షన్ ఏమంటారు తెలుసా అంకుల్ వాళ్ళు అమ్మాయి టిండర్ వేసుకుని అట్లా తిరగనికి పోతుంది అంటే అమ్మాయికి అది కావాల్సిందే అని రాస్తారు. క్రింజ్ గాళ్ళు ఉంటారా టిండర్ వాళ్ళు వాళ్ళకేం తెలుసు కాదు. ఈ సైకో వాడి ప్లాన్ చేస్తుంటే దేవుడు ఆ ప్లాన్ చేసిండు అమ్మాయి టిండర్ ఇన్స్టాల్ చేపించి ఇదంతా చేయించండు. అయితే ఇప్పుడు ఆ టిండర్ లెక్కలే వాడు కలిసి అది వచ్చి వాడు సేవ్ చేసాడు కదా. సో ఇప్పుడు సాయి చెప్పింది కాబట్టి నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మా తాతమ్మ నాకు చెప్పిన స్టోరీ అనమాట ఇది. సో పాతకాలం ఉంటుంది. పాతకాలంలో అప్పట్లో అందరి ఇంట్లో టీవీలు ఉండేవి కావు కదా. ఎవరైనా ఒక్క ఇంట్లో లైక్ పెద్దవాళ్ళ ఇంట్లో టీవీలు ఉంటుండే కదా. ఇట్లా టీవీ చూడకే పోతారు అనమాట. అయితే ఒక ఫ్యామిలీ ఉంటుంది అనమాట. ఒక అక్క అంటే ఒక ఆడపిల్ల ఆమెకి ఒక చిన్న తమ్ముడు అనమాట. ఆమె టీవీ పిచ్చి ఎక్కువ ఉంటుంది. సో వస్తుంది టీవీ చూస్తుంది అంటే లైక్ కంప్లీట్ టీవీ కాన్సన్ట్రేట్ చేస్తుంది మొత్తం టీవీలోనే పక్కన ఏమైనా పట్టించుకోదు అనమాట. అయితే ఏమవుతుంది వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా చిన్న పిల్లాడు పాపం కూకే టైర్డ్ వస్తుంటది. వాడు టైర్డ్ వస్తాడు బట్ ఇట్లా టైర్డ్ వస్తుండ అని చెప్పి అలా ఉంటారు కదా ఎవరైతే ఎవరో ఇంటికైతే వచ్చి టీవీ చూస్తుందో వాళ్ళు ఏమంటారు నువ్వు ఇట్లా తీసుకురాక మీ తమ్ముడిని ఇట్లా గలీజ్ చేస్తుంటది ఇదే అంటారు. అంటే వాళ్ళ ఇంట్లోనేమో వాళ్ళ మమ్మీ వాళ్ళు తమ్ముని తీసుకోమని చెప్తారు. ఇట్లా కాదు అని చెప్పి ఏం చేస్తుంది తెలుసా ఒకరోజు టీవీ జోన్కి పోయినప్పుడు దారం కట్టేస్తుంది ఆడ. దానికి దారం కట్టేస్తుంది. కట్టేసి
అయితే ఒకరోజు ఏం చేస్తుంది, ఇట్లనే వీడు ఎంత చెప్పినా ఇంటలేడు అని చెప్పి, అప్పట్లో ఈ హగ్గీస్ డైపర్స్ కూడా ఉండేవి కావు కదా, ఏం కూడా పనికి రావు కదా. ఏం చేసింది, దారం తీసుకొని టాయిలెట్ రాకుండా ఎవడు వెళ్ళిపోయాడు ఓటో సైడ్. సో అయితే అప్పుడు ఏమైందంటే ఆమె ఇట్లనే సుత్తి దారం తీసుకొని టాయిలెట్ రావద్దని చెప్పి కట్టేసిందంట. అయితే ఇంకో హైలైట్ ఏంటంటే, ఇప్పుడు ఆ చిన్న పిల్లాడు ఏదైతే ఉండో మూగోడు, అంటే మాటలు రావు, ఇక పొయ్యి తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని టీవీ చూస్తుందంట. ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు, ఇట్లా ఇట్లా అంటున్నాడంట, కానీ పట్టించుకుంటలేదు ఆమె. పక్కన వాళ్ళు కూడా ఎవరేం చూస్తలేరు, ఎవరేం అంటలేరు. ఇక అట్లనే పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఈమె పొద్దు అంటే ఏమంటారు ఈవినింగ్ టైం అనమాట, సీరియల్ చూస్తూనే ఉంది చూసుకుంటా. ఇక కొద్దిసేపటి తర్వాత ఎప్పుడైతే సీరియల్స్ అన్నీ అయిపోతాయి కదా, ఈమె ఇంకొస్తలేదు, ఏమైంది ఇట్లా అని చెప్పి అలా మమ్మీ పేరెంట్స్ వచ్చిరనమాట. పేరెంట్స్ వచ్చి చూస్తే ఇక్కడ పిల్లాడు ఉంటాడు కదా అవుట్. ఎందుకు అంటే అక్కడ టాయిలెట్ పోవద్దు అని చెప్పి అక్కడ థ్రెడ్ తో కట్టేసినందుకు. అంటే ఈమెకి సీరియల్ పైన ఉన్నంత ఇది అబ్బాయి పైన లేదు. ఆ పిల్ల ఏజ్ కూడా ఎంతరా మరీ ఎక్కువేం కాదు, ఒక 12 ఏమో ఉంటది అంతే. అందుకే ఆ అబ్బాయి ఏజ్ కూడా పాపం చిన్న పిల్లాడు, ఒక 5 years ఏమో ఉంటాడు అంతే. ఆడికి ఏంటంటే మూగోడు, నోరు తెరిచి చెప్పలేడు, నైట్ టైం ఊర్లో వాడు ఒకటి బయటకు పోలేడు. చుట్టుపక్కల ఉన్న చూసి చెప్పాలి యాక్చువల్లీ, ఎవరు వాళ్ళు అంతే. అది జరిగింది, అంటే ఒక ఇన్సిడెంట్ అట్లా జరిగింది అది. అయితే ఇది రీసెంట్ గా ఇంకో స్టోరీ. సో ఇట్లానే సేమ్ డేటింగ్ యాప్ లో కలిసిరు ఇద్దరు, అమ్మాయి అబ్బాయి. ఇట్లానే చాట్ చేసుకురు నార్మల్ గా. ఇక చాట్ చేసుకున్నాక క్లోజ్ అవుతారు కదా, నార్మల్ గా క్లోజ్ అయ్యారు, చాట్ చేసుకుని క్లోజ్ అయ్యి. సో ఒక 2-3 weeks తర్వాత బాగా క్లోజ్ అయిపోయారు. సో వాడు ఏం చేసిండంటే డిన్నర్కి పిలిచిండు, వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచిండు ఈమె కొంచెం ఆలోచించింది. అది తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అడిగింది అనమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసింది, సరే వెళ్ళు డిన్నరే కదా అది ఇది అంటే, ఈమె పోయింది, డిన్నర్కి వెళ్ళింది వాళ్ళ ఇంటికి. అయితే వెళ్ళినాక వాడు ఏం చేసిండు, మొత్తం మంచి డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టిండ్రు. ఆమె ఇంప్రెస్ అయిపోయింది ఆ డిన్నర్ చూసి, మంచిగా డిన్నర్ తిన్నాక ఆమెకి కడుపులో గడిబి స్టార్ట్ అయింది. ఇక చెప్పారు కదా వాళ్ళు ఇట్లా. ఆమె అప్పటికి ఒక 5-6 minutes ఇట్లా ఆపుకుంటది కదా, ఇట్లా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ఆమె చెప్తలేదు దానికి. ఇక కొంచెంసేపు అయినాక ఇక ఏం చేసింది చెప్పింది ఇక వానికి. చెప్పి ఇట్లా వాష్రూమ్కి వెళ్ళాలి అది ఇది అంటే, వాడేమన్నాడు, ఆగు నువ్వు వాష్రూమ్ మంచిగా క్లీన్ చేసి వస్తా, కొంచెం డర్టీ ఉంది అది ఇది అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు. అప్పటి వరకు ఆమె ఏమైంది, మొత్తం ఇట్లా ఏంది షెడ్యూల్నే మొత్తం దానికి తీసింది. అయిపోయినాక ఏమైంది, ఇక తెలిసే కదా మస్తు ఏడిసింది అనమాట. అట్లా చేసినందుకు అంత అక్కడిగా అనిపిస్తుంది కదా. ఇట్లా ఏడిస్తే ఆడు ఏం కాదు మొత్తం నువ్వు డర్టీగా అయిపోయినావు, వెళ్ళి క్లీన్ చేసుకోనరా అది ఇది అని చెప్పిండు. అయితే ఇక ఏం చేసి వాష్రూమ్లోకి వెళ్ళి మొత్తం మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి ఈడేం చేసాడు, మొత్తం ఆమె షిట్ ఉంటది కదా పూసుకోండి మొత్తం. పూసుకొని ఏం చేసిండు, కమ్ విల్ డూ సెక్స్ అన్నట్టు అడిగిండు. ఆమెకు భయం అయ్యి మొత్తం బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయింది, భయం ఏంద్రా డేంజర్ గా. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత ఇట్లానే ఇక డ్రామా ఉంటది కదా, ఈడేంది ఇట్లా అంత డేంజర్ వాళ్ళతోని ఇదైంది, అంటే ఇట్లా ఇంటరాక్ట్ అయినది అది ఇట్లా రెడ్డిట్లో రాసింది ఇన్సిడెంట్ గురించి. ఇట్లా అయింది, ఒకడు మొత్తం ఇట్లా వేసిండు, మొత్తం ఇట్లా షిట్ పూసుకొని ఇంటూ సెక్స్ అది ఇది అని అడిగితే ఆమె కమెంట్ కింద ఒక రిప్లై వచ్చింది. నేను కూడా కొన్ని రోజుల తర్వాత ఇట్లా చెప్పింది, ఒక 1 month 2 months తర్వాత. సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆమెకు రిప్లై వచ్చింది ఆ మెసేజ్ కింద, నన్ను కూడా ఒకడు ఇట్లానే పిలిచిండు, సేమ్ ఇదే అయింది. వాడు ఏం చేస్తుండంటే ఇట్లా మోషన్ టాబ్లెట్లు కలుపుతుండు ఫుడ్లా తినే ముందు. సో మనం ఇట్లా ఇచ్చేయని అంటే మోషన్ వచ్చేటట్టు ఆడు కొంచెం ఇట్లానే చేస్తుండు.
అంటే ఆమె చెప్పింది కామెంట్ లో మెన్షన్ చేసింది. ఇది ఎక్కడ యాస్ టచింగ్ స్టోరీ రా. అరే ఇలా ఉన్నారేంట్రా అరే ఇలాంటి సైకో వాళ్ళు కూడా ఉంటారు, ఇలాంటి ఒక విధమైన సైకో వాళ్ళు కూడా ఉంటారు. కాదు ఆ షిట్ పూసుకొని అది అడగడం ఏందిరా అసలు. అరే పిచ్చి పిచ్చి ఉంటారా నాయన సైకో వాళ్ళు, ఫ్యాంటసీలలో పిచ్చి పిచ్చి ఉంటాయి అసలు. ఫ్యాంటసీ రా నాయన, ఫ్యాంటసీ అరా అది దిక్కు వాళ్ళ ఫ్యాంటసీ. ఇది రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ ఉండండి, మంచిగా ఉండే స్టోరీ. ఇంకోటి రెడిట్ అన్నారు కదా వాళ్ళు, సో నేను రెడిట్ లోకి పోయి ఇంకో స్టోరీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా రెడిట్ లో ఇంత మంచి స్టోరీలు ఉంటాయా అని తెలిసి రెడిట్ లోకి పోయినా. రెడిట్ లోకి పోయి మస్తు సర్చ్ చేస్తే ఒక స్టోరీ దొరికింది, హైలైట్ స్టోరీ దొరికింది. ఓపెన్ చేస్తే ఒక డాక్టర్ ఈ డాక్టర్ ఇట్లా నార్మల్ గా ఒకడు వచ్చిండ్రా ఒక రోజు పేషెంట్. అయితే వచ్చినాక ఏమైంది, ఇక యంగ్ డాక్టర్ అనమాట వాడు, ఇట్లా యంగే. సో మెల్లగా ఇట్లా ఒక నార్మల్ ఫీవర్ ఏదో వస్తే ఇట్లా చెకప్ లెక్క నడుస్తుంది కదా, మనకి ఏదో సజెస్ట్ చేసి నంబర్ ఇచ్చి పంపించింది. ఇక నంబర్ ఉంది కదా అని మెసేజ్ చేయడం స్టార్ట్ చేసింది. మెసేజ్ చేసుకుంటా ఇక లేడీ డాక్టర్ ఆమె కూడా ఇంట్రెస్ట్ అనిపించి ఆమె కూడా మెసేజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇట్లా మెసేజ్ చేసుకుంటా ఒకరోజు ఏమైంది, సేమ్ ఇట్లా కలిసిరు అనమాట మళ్ళీ వాళ్ళు కూడా. అంతా మంచిగా అయింది. ఒక హోటల్లో కలిసి డిన్నర్ చేసి ఇట్లా నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుకొని వెళ్ళిపోయారు. ఇక అట్లనే కొన్ని రోజులు టెక్స్టింగ్ ఇది చాటింగ్ నడుస్తూనే ఉంది. ఇక ఒకరోజు ఏమైంది, ఇక సడన్ గా ఇక ఇట్లా కలవడము రెగ్యులర్ గా చాట్ చేయడం, ఇక బాగా క్లోజ్ అయిపోయారు. ఒక 2 months లో క్లోజ్ అయిపోయి ఇక వాడు ఏంది ఆ డాక్టర్ ఉంటుంది కదా, ఒక రోజు వాడిని ఇంటికి పిలిచి అంటే ఇట్లా మనది ముంగటికి వెళ్ళాలి, ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్దాం మన రిలేషన్ని అది చెప్పి ఇట్లా ఉంటది కదా ఇక రొమాన్స్ కాదు, ఇట్లా రొమాన్స్ లెక్క అయింది. సో అది అయిపోయినాక కొన్ని రోజుల తర్వాత ఆమెనే మళ్ళీ వానికి కాల్ చేసి వీల్ హ్యావ్ సెక్స్ అది అని చెప్పి పిలిచినాక ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసిందంట. ఫుడ్ ఆర్డర్ చేసినాక ఫుడ్ తిన్నానంట. ఫుడ్ తిన్నాక కట్ చేస్తే వీనికి నిద్ర వచ్చి వండుకున్నాడు. నిద్ర వచ్చి వండుకున్నాక ఏమైంది, లేచేసరికి వానికి కడుపు నొప్పిలే అవుతుందంట, కడుపు కింద మొత్తం నొప్పి అవుతుందంట. నొప్పి అవుతుంటే ఆడు ఏంది అని చూసుకునేసరికి ఆయనకి ఏదో ఆపరేషన్ టైప్ అయిందంట కింద. ఆమె పరారు, లేచగానే రూమ్ మొత్తం ఖాళీ. అంటే మొత్తం కట్టు కాదు, ఫీలింగ్స్ రాకుండా అక్కడ కట్ ఏదో నరం కట్ అంట. పాపం అని ఆసిగాని చేసేసిందా, నాసిగాని చేసి వాడేసి ఆమె మొత్తం లేచేసరికి రూమ్ అంతా ఖాళీ. ఆమె ట్రేస్ దొరకలే, ఆమె మొత్తం ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయింది. అయితే ఇక క్రేజీ అనిపించింది స్టోరీ అది. అట్లా రోబోట్ జాగ్రత్త ఇట్లానే పిలుస్తుందని పోయినావు అనుకో, నువ్వు కూడా ఆసి తయారవుతుంది. చూసిస్తారు కదా డాక్టర్ కదా, ఏం డాక్టర్ మరి ఆమె ఫేకో తెలియదు కానీ ఆయనకి లేచేసరికి ఆయనకి మొత్తం ఫీలింగ్ రాకుండా ఏమైందంట. ఇక మళ్ళీ ఆడ హాస్పిటల్ పోతాడు కదా ఏమైందో తెలుసుకోండి. మరి వాడిని ఏం తీసుకుంది, ఏనే కట్ చేసింది అన్న అంతే. అదేం ఫ్యాంటసీరా, సైకో రా ఇది కూడా. పాపులేషన్ కంట్రోల్ చేసేటోళ్ళ. ఇప్పుడు థానోస్ గాడు వన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడు కరెక్టే. థానోస్ గాడు ఇట్లా హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ డిస్ట్రాయ్ చేస్తే మొత్తం అంతా మంచిగా అవుతుంది అని వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా విలన్ లెక్క మొత్తం సైకోన్ లెక్క అనిపిస్తాడు. సేమ్ ఇట్లానే కొంతమంది ఇట్లా, అది ఏం ఫ్యాంటసీ ఏమో అర్థం కాదు మనకి, ఎందుకు అట్లా చేస్తారు తెలియదు కానీ ఇట్లా చేసేసింది ఆమె డాక్టర్. ఇంక మున్సిపాలిటీ కుక్కలతో వేస్తారు చూడు, అదే కదా మున్సిపాలిటీ కుక్కర్ అయింది. ఇది డాక్యుమెంట్ ఫిలిం కూడా ఉంది దీని మీద తెలుసా, అవునా? చెప్పిన స్టోరీ మీద నేను చూసిన టెలిగ్రామ్ లో, లాక్డౌన్ లో చూసిన. దాని పేరు గుర్తుకులేదు నాకు కానీ టెలిగ్రామ్ లో చూసిన. లాక్డౌన్ లో హాలీవుడ్ దో స్పానిష్ ఫిలిం అది. అంటే లైక్ డాక్యుమెంటరీ తీసిరు అనమాట. సేమ్ సైకో ఇట్లానే సేమ్ చేస్తారు. అంటే ఇది ఇట్లున్నాయి బయట, చూసి జాగ్రత్త బాయ్స్. సైకో ఎక్కువ అవుతారు, అలాగే అమ్మాయిలు కూడా జాగ్రత్త. అక్కడ ఈ డేటింగ్ యాప్లను నమ్ముకోకండి, తెలిసిన వాళ్ళని మాత్రం డేట్ చేయండి.
నీ పైన ఒకడు ఉన్నాడు చూడు, వాడికి చెప్పు ముఖ్యంగా, వైట్ హెడ్ సెట్ గాయ్, వైట్ హెడ్ సైడ్ గాయ్ మిస్టర్ స్ట్రూమెన్. ఓవర్ డోస్. బెంగళూరులో ఉంటున్నా, చూసి బెంగళూరులో ఈ మధ్య నాకు తెలిసి చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఎప్పుడైనా డోస్ ఓవర్ అయినప్పుడు జర చూసుకో. అన్ని డోస్ ఓవర్ అయింది. బ్లాక్ టీ షర్ట్ గాయ్ విత్ రెడ్ ఇయర్ ఫోన్స్, రోబోట్. ఈ మధ్య ఆఫీస్కి వెళ్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్యాబ్ పెట్టుకున్నాడు అంటే వాడికి ఎన్నెన్నో చూసింటాడు ఇట్లాంటివన్నీ, సో వాడికి పెద్ద చెప్పే అవసరం లేదు. పిల్ల బచ్చన అయ్యాలరా మీరు. అంటే ఇప్పటికి ఎన్నిసార్లు గుర్తుకున్నావురా? కానీ అవన్నీ ఏం కాలే బ్రో. అనిపిస్తుందా? ఇప్పుడు సేమ్ ఇన్సిడెంట్ ఇట్లానే మన గోవాలో కూడా అయింది. అక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్. ఎట్లా అంటే ఇప్పుడు సేమ్ పోతారు కదా కొందరు బ్యాచిలర్స్, ఇట్లా పోయి ఇట్లా అమ్మాయిలు ఉంటారు అది ఇది అన్నట్టు. సో ఇట్లానే పోయి ఇట్లా చెక్ చేసి అంత అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్లా అంటే వాడివి ఫోన్స్, పైసలు ఏమైతే అన్ని ఉంటాయో అన్ని తీసుకొని ఒక చిన్న కార్డ్ పెట్టిపోతారంట. గోవాలో ప్రతి ఇట్లా నామాలు పెట్టి పంపిస్తారు. మన రెడ్డి గారు జరిగింది. నేను కార్డులు ఏముంటది తెలుసా, రాసి వెల్కమ్ టు ద ఎయిట్స్ క్లబ్ అని రాసి పెట్టి వదిలేస్తారంట. ఏం క్లబ్? ఎయిట్స్ క్లబ్ అంట. వెల్కమ్ టు ఎయిట్స్ క్లబ్ అని ఒక కార్డు పెట్టి వెళ్ళిపోతారు అంతే వాళ్ళు. వీడు ఒకడు పొద్దున్న లోపంగా చూడంగానే షాక్ అయిపోయిండు. ఇది ఫ్రెండ్స్ ఎవరికి చెప్పలేడు ఆడు. అందుకే గోవాకు పోయినప్పుడు ఇట్లా కాదు నేను కూడా ఒక స్టోరీ, వాళ్ళు తక్కువ రేట్కి వస్తారు అట్లా అట్లా పోవద్దు. గోవాకు పోతే బీచ్ కొండి, చిల్గండి, పప్పు పోయి ఎంజాయ్ చేయండి. అది గోవాకు పోతే అది చేయాలి, ఇట్లాంటి పనులు చేయకుండా. కాదు నార్మల్ గా నేను కూడా ఇట్లా స్టోరీ నార్మల్ గా ఇట్లా హెచ్ఐవి వచ్చిన వాళ్ళు వాళ్ళే అనుభవించాలి, నేను ఎందుకు అనుభవించాలి, వేరే కూడా అనుభవించాలి అని చెప్పేసి ఇట్లా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అంట కొంతమంది. ఇది చాలా డాక్యుమెంటరీస్ కూడా వచ్చినాయిరా, చాలా కొంతమంది అట్లా. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అన్నమాట. సాయి అండ్ ఇంకా ఇంకొందరు ఫ్రెండ్స్, అందరు ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసిన రియల్ స్టోరీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మనతో షేర్ చేసుకున్నారు. సో అలానే ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే కమెంట్లో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలానే మరికొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాము. అండ్ మీకు ఏమైనా స్టోరీస్ ఉండి లైక్ షేర్ చేసుకోవాలంటే కమెంట్లో మెన్షన్ చేయండి, మేము సెలెక్ట్ చేస్తాము. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో కలుస్తాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.